కాబట్టి ఈ సినిమా అన్నది నాకు జీవితానికి సంపూర్ణం నేను కోరుకున్నాను కాబట్టి జరిగింది అనుకున్నాను. కానీ ఈ సినిమా అన్నది నా జీవితానికి విశ్రాంతి, ఒక ఇంటర్వెల్ అనుకున్నాను. ఆ తర్వాత ఆ జీవితం మీ అందరికీ సేవ చేసుకోవడం అని తెలిసిన తర్వాత నేను పొందే తృప్తి అంతా ఇంత కాదు. కాబట్టి నాకు ఇష్టమైన సినిమాలు వదులుకోవడం నాకు కష్టమే అనిపించరా. ఎందుకంటే సినిమాలను మించిన సంతృప్తి సేవ చేసుకోవడంలో కలిగిందని నేను పెట్టిన చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా నాకు అనుభవంలోకి వచ్చింది. అది చాలు నా జీవితానికి. ఆ సంతృప్తి తోటి నేను ఈ రోజున మీకు సేవ చేయడానికి మీ సేవకుడిగా వచ్చాను. ఈ ప్రజారాజ్యం అనేది మీ నమ్మకాల్ని వమ్ము చేయదు. ప్రతి వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి, మీ సమస్యలను గుర్తించి వాటిని ఎలా అధిగమించాలి, మీకు జీవితంలో సంతోషం ఎలా తీసుకురావాలని నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే నెల క్రితం 2 నెలల క్రితం నేను సిరిసిల్ల వచ్చి ఇక చేనేత కార్మికుల బాధలు తెలుసుకున్న నాకు వాటిని త్వరితగతిన ఎలాగా సమసిపోయేలాగా చేయాలో, ఆ సమస్య ఎలా పరిష్కరించాలో చూస్తే చాలా తేలిగ్గానే జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నో ఆస్తులు ఉన్నాయి. ఆ డబ్బు ఖర్చు పెడితే ఎంతో కొంత వాళ్ళకి ఊరట లభిస్తుంది, బాసటగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు చావులు ఉన్నా సరే ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాతే అందరికీ దాని మీద దృష్టి పడింది. వార్తల్లోకి సిరిసిల్ల ఎక్కింది. సిరిసిల్ల చుట్టుపక్కల ప్రాంతం అంతా వాళ్ళ అంటూ క్యాన్వాయిలు వాళ్ళు రావటం, రాజకీయ నాయకులందరూ ఇక్కడ రావడం జరుగుతుంది. చిరంజీవి ఎక్కడికి వెళితే, ప్రజారాజ్యం ఎక్కడికి వెళితే అక్కడికి మొత్తం యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం వస్తుందంటే ఆలోచించండి. మీ బలంతో ప్రజారాజ్యం ఉన్నటువంటి పవర్ అది మీరు అనుకుంటే గనక రాజ్యాన్ని మార్చేయగలరు, ప్రజారాజ్యాన్ని తీసుకురాగలరు, మీ రాజ్యాన్ని మీరు ఏరుకోగలరు. కనుక చిత్తశుద్ధి ఉంది, నన్ను నమ్మండి. జీవితంలో మార్పు రావడం తథ్యం. ఇంతకంటే సుఖమయంగా ఉంటుంది, ఇంతకంటే ఆనందంగా ఉంటుంది. ప్రభుత్వం దగ్గర బోర్డంత డబ్బు ఉంది, బోర్డంత సంపద ఉంది. ఆ సంపద వాళ్ళ స్వయానికే వాడుకుంటున్నారు తప్ప అది మీ సంపద, ప్రజల సంపద మీ దాకా రానివ్వడం లేదు. మీ పేరు చెప్పుకుని మీకు ఇస్తాం అంటూ మీకు ఏవో కొన్ని అలాగే అక్షంతలాగా మీకు ఇచ్చేసేసి మిగతాది వాళ్ళు దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటున్నారు. ఇందులో మాత్రం అసత్యం లేదు. ఈ మాట ఎవరైనా సరే ఎదురొచ్చి మా చిత్తశుద్ధితోటి మేము ఏం చేసుకోలేని చెప్పమనండి. మనం చెప్పకల్లా వాళ్ళే తజ్జలు బజ్జలు పడుతూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ వాళ్ళ బండారాలు వాళ్ళే బయటేసుకుంటున్నారు. ఇది చాలాదా? ప్రజలందరూ వాచ్ చేస్తున్నారు, వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఎంత దోపిడీ జరుగుతుందో. ప్రజారాజ్యం, ప్రజల రాజ్యం, దోపిడీని అరికట్టే రాజ్యం ఈ ప్రజారాజ్యం. కాబట్టి మన జీవితాలు బాగుండడానికి వాళ్ళ దోచుకునే సొమ్ములో కొంత చాలు మన జీవితాలు బంగారంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి చెప్పండి. కనుక మీ ఆశీస్సులు కావాలి. మిమ్మల్ని నమ్ముకుని ప్రజారాజ్యం పుట్టింది. ప్రజారాజ్యానికి అండగా నేను, నాతో పాటు మీరు ఉంటారు. కాబట్టి ఈ ప్రజారాజ్యం అన్నది మీరు నిలబెట్టుకోవాలి, మీరు రప్పించుకోవాలి. అది మీది. నాకు తెలంగాణ గడ్డ మీద, ఈ వీర గడ్డ మీద మీరు ఇస్తున్న అపూర్వ ఆదరణకు ధన్యవాదాలు. ఇదే ఆదరణ, అభిమానం అమ్మలారా మీరందరూ చూపించగలిగిన రోజున మన జీవితాలు మారిపోతాయి, అద్భుతాలు చేయొచ్చు. నేను ఎంతసేపటికి ఆలోచించేది మీకోసం, మీ బతుకుల కోసం, మీకు సంతోషం రావడం కోసమే. దానికోసం నా ప్రయత్నం చేస్తాను. అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.